Hello friends, this is Manjula from Simply Manjula. క్విక్గా ఫోర్త్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో చూసేద్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా వీడియో నచ్చుతుంటే. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం నామినేషన్స్లో ఎవరు ఉండాలి, నామినేషన్స్ నుంచి ఎవరిని సేవ్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ యాక్చువల్గా నిన్న జరిగిన 3 టాస్క్లో అంత ఇమ్యూనిటీ వచ్చినా కానీ టాస్క్లో ఆ ఇంటెన్సిటీ లేదు. అసలు ఆడియన్స్ అంత ఎఫెక్ట్ ఏం ఫీల్ అవ్వలే ఆ టాస్క్ల వలన. సుమన్ అండ్ తనుజ సేవ్ అయ్యారు. తనుజ ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, ఆమెకి ఇమ్యూనిటీ అంత అవసరం లేదు. సుమన్ శెట్టిని ఒక్కడనే కాకుండా ఆల్రెడీ సుమన్ శెట్టిని చాలా హైలైట్ చేస్తున్నారు. సో సుమన్ శెట్టికి జతగా తనుజని కూడా పెట్టారేమో అనిపిస్తుంది. సుమన్, తనుజ, డెమన్ పవన్ లైక్ హీస్ కెప్టెన్ కాబట్టి ఆయన ఎలాగో సేఫ్ జోన్లోనే ఉన్నాడు. సో వాళ్ళ ముగ్గురు తప్పిస్తే మిగతా వాళ్ళు టోటల్ 13 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ ఇప్పుడు నామినేషన్స్లోకి తీసుకురావాలి. సో ఆల్టుగెదర్ బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్రక్రియ కొంచెం చేంజ్ చేశాడు. నార్మల్గా అయితే స్ట్రైట్ అవే ఆ వీక్కి సంబంధించిన టాస్క్లు, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్లో నామినేషన్స్ జరిగిపోతాయి. బట్ నామినేషన్స్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేసి ఈసారి వాళ్ళకి టాస్క్లు పెట్టి ఆ టాస్క్లోంచి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు వీక్ పర్ఫార్మెన్స్, ఆ విధంగా బేసిస్ మీద నామినేషన్ కంటెస్టెంట్స్ లైక్ చూస్ చేశారని నేను గెస్ చేస్తున్నాను. సో అందరూ యాక్టివిటీకి ఏరియాకి వస్తారు. అండ్ ఆల్రెడీ ఒక నడుముకి బాక్స్ కట్టుకొని ఎవరెవరు పుల్ చేసుకొని వస్తారో ఆ టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెడ్ టీమ్, గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్, బ్లూ టీమ్గా డివైడ్ చేశారు. రెడ్ టీంలో ఇమాన్యుయల్, హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. గ్రీన్ టీంలో భరణి, సంజన, శ్రీజ వీళ్ళు ఉన్నారు. అండ్ లైక్ ఒక్కొక్కసారి వీళ్ళని చూసుకుంటే రెడ్ టీం చూసుకుంటే ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ వోకల్గా స్ట్రాంగ్ అండ్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్స్లో కూడా స్టాండ్లో కూడా స్ట్రాంగ్గానే ఉంటాడు. హరీష్ కూడా పర్వాలేదు. సో కళ్యాణ్ కొంచెం ఆర్గ్యుమెంట్స్ అంత ఎక్కువగా ఇప్పటికే ఓపెన్ కాలేదు, మామూలు మిడ్ రేంజ్లో ఉన్నాడు. సో ఈ రెడ్ టీమ్ స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా గ్రీన్ టీంకి వచ్చేసరికి భరణి, సంజన, శ్రియ ఇప్పుడు చేంజ్ అయింది. తను అంత ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు. సో తన స్ట్రాటజీ మార్చింది. తను గేమ్ని ఇంకా ఎక్కువగా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ సంజన షీజ్ ఆల్రౌండర్, పర్వాలేదు. అండ్ ఎల్లో టీంకి వచ్చేసరికి సుమన్, రాము అండ్ ఫ్లోరా. సో ఈ టీం కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది, కొంచెం యూనో సేఫ్గా లేదు. అండ్ బట్ సుమన్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సుమన్ సేఫే. రాము అండ్ ఫ్లోరాకే కొంచెం డేంజర్. బట్ రాముకి ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్డ్లో ఉన్నాడు కాబట్టి రాము కూడా పర్వాలేదు. ఫ్లోరా ఆల్రెడీ 2 వీక్స్ నుంచి లక్కీలీ సేవ్ అయ్యి వస్తుంది. సో ఫ్లోరాకే కొంచెం డేంజర్గా ఉంది అక్కడ. అండ్ బ్లూ టీంకి వచ్చేసరికి రీతు, తనూజ అండ్ డెమన్ పవన్ ఉన్నారు. బట్ తనూజ, డెమన్ పవన్ ఆల్రెడీ నామినేషన్ సేఫ్ కాబట్టి రీతు డేంజర్లో ఉంది. అండ్ నామినేషన్లోకి రీతు డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ ఫిజికల్ టాస్క్ కండక్ట్ చేసినప్పుడు అందులోంచి మన బ్లూ టీంలోంచి రీతుని అండ్ డెమన్ పవన్ కదా, దివ్య, బికాజ్ డెమన్ ఈజ్ సంచాలక్, దివ్యాని మనం మర్చిపోయాం. దివ్య కూడా ఉంది కాబట్టి రీతు, దివ్య బ్లూ టీం నుంచి నామినేట్ అవుతారు. రెడ్ టీం నుంచి హరీష్ నామినేట్ అయ్యి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ సేవ్ అవుతారు. గ్రీన్ టీం నుంచి శ్రీజ, సంజన నామినేట్ అవుతారు. అండ్ అక్కడ ఉన్న భరణి తన స్ట్రాటజీ, తన ప్లానింగ్ తోటి సేవ్ అవుతాడు. ఎల్లో టీం నుంచి ఫ్లోరా. ఈ 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చారు. సో మీరు అనుకుంటున్నారు ఈసారి డేంజర్ జోన్లో ఎవరున్నారో మీరు కామెంట్ చేసి చెప్పండి. నామినేషన్స్ వీళ్ళున్న యాక్చువల్గా చెప్పాలంటే దివ్య స్ట్రాంగ్గానే ఉంది. తన స్టాండ్ చాలా బాగుంది, తన స్ట్రాటజీ బాగుంది, తన అనాలిసిస్ బాగుంది, గేమ్ గురించి తను చాలా స్టడీస్ చేసి వచ్చారు. సో దివ్యకి వెళ్ళే ఛాన్స్ లేదు, తను సేవ్ అయిపోతుంది అనిపిస్తుంది. హరీష్ పర్వాలేదు అండ్ శ్రీజ ఇంప్రూవ్డ్. ఇప్పుడు ఎంతసేపు రీతును ఫ్లోరాలో ఇంతే ఉందా, లేకపోతే ఏదైనా ట్విస్ట్ చేసి ఇంకా ఎవరినైనా యాడ్ చేస్తాడా బిగ్ బాస్, లేకపోతే ఇందులోంచి ఎవరినైనా సేవ్ చేసే ఛాన్స్ డెమన్ పవన్ కెప్టెన్కి ఇస్తారా? వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీ కమెంట్ చేయండి. మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో మీకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్.